ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల్ పెద్దతండ గ్రామంలో ఉన్నాం. సో మనతో పాటు అదే విధంగా చూసుకోవచ్చు, ఈనాడు ప్రజా మద్దతుతో ముందుకు వస్తూ ఈనాడు గతంగా మనం మాజీ ఎంపీటీసీ గారి సతీమణి చూసుకోవచ్చు, ప్రమీల మోహన్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఈనాడు సర్పంచ్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈనాడు ప్రజలని మద్దతు కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ఈ విధంగా తన వంతు సాయంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈనాడు ఒక సర్పంచ్ గా గెలిపిస్తే ఇంకా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుస్తారు, సో ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు వారి మాటల్లో అడిగి తెలుసు. సో చెప్పండి అమ్మా, ముందుగా మీకు అవకాశం రావడం సంతోషకరం, కంగ్రాచులేషన్. సో ప్రజలకి ఏమి హామీ ఇవ్వాలనుకుంటున్నారు, ఎట్లా వెళ్తున్నారు ప్రచారాలు? ముందుగా పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ధనావత్ ప్రమీల మోహన్ బాబు. నాకెంతో గర్వకారణంగా ఉంది. మొదటిసారి మహిళగా సర్పంచ్ ఎన్నికల్లో మహిళగా పోటీ చేయడం ఎంతో గర్వనీయంగా ఉంది. నా యొక్క గుర్తు ఉంగరం గుర్తుకి గొప్ప మెజారిటీతో గెలిపించగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే ఊరికి కొన్ని సమస్యలు అనేది ఎక్కువ ఉన్నాయి, ఆ సమస్యలన్నీ తీరుస్తానని నేను మాట ఇస్తున్నాను. అందరికీ నమస్కారం అన్న. మరి ఇప్పుడు మీ సతీమణికి అవకాశం రావడం జరిగింది, మీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది, గ్రామ ప్రజల సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే మీరు రాజకీయ పరంగా మాజీ ఎంపీటీసీగా మీరు చేసినారు, ఈనాడు ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. సో ఏ నిధులు కావాలన్నా తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఉంది ఎంపీ గారి దగ్గర కానీ మంత్రి దగ్గర కానీ. సో మీరు గ్రామ ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ముందుగా V7 మీడియా మిత్రులకు, అన్నలకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పెద్దతండ గ్రామంలో సర్పంచ్గా మా సతీమణి ప్రమీల పోటీ చేయడం జరుగుతుంది. గుర్తు ఉంగరం గుర్తు, మొదటి ఓటు ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతోటి గెలిపించవలసిందిగా నేను పెద్దతండ ఓటర్ మహాసైన్యులందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా యువకులకు కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ ఉంగరం గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా గతంలో నేను మాజీ ఎంపీటీసీ ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యక్రమాలు చేపట్టినాం. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, ఇంకా 3 ఏళ్ళు. ఆలేరు శాసనసభ్యులు బీల ఇల్లన్న గారి ఆశీస్సులు, ఎంపీ గారి ఆశీస్సులు, మంత్రుల ఆశీస్సులు, ఈ ఆశీస్సులతోటి ఈ గ్రామం అభివృద్ధిలో ముందు పరుస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతకుముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులే కానీ, లేకుంటే మహిళలకు చీరలే పంపిణీ కానీ, అన్ని విధాలుగా ఏది గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందే, ఏదైతే లబ్ధిదారులకు ఏ విధంగా పొందుతుందో అది ప్రతి ఒక్కరికి కూడా, నిరుపేద కుటుంబాలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము నిరుపేదలకు ఎప్పుడైతే లబ్ధిదారులకు గవర్నమెంట్ సంక్షేమ ఫలాలు అందుతాయో అప్పుడే ఈ ప్రజలలో గుర్తింపు న్యాయం చెందినట్టుగా నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా కొన్ని పెద్దతండ గ్రామంలో ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఈ ఉంగరం గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతోటి గెలిపిస్తే, నేను సర్పంచ్ గెలిపించిన తర్వాత అంటే నేను ఎట్లా ఏ విధంగా పనిచేస్తే మీరు ఓటు వేస్తారనేది మీరు దయచేసి పెద్దతండ గ్రామస్తులు, ముఖ్యంగా యువకులు ఆలోచన చేయాలి. ఇప్పుడు డ్రైనేజీ సమస్య, ప్రధానమైన సమస్య డ్రైనేజ్ సమస్య ఉంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే గౌరవ ఆలేరు శాసనసభ్యులు వీర్ల ఐలన్న గారి ఆశీస్సులతోటి ఇక్కడకు ఈ పెద్దతండ గ్రామానికి నిధులు తెప్పించి SDF ఫండ్ కానీ, లేకుంటే ప్రత్యేక ఫండ్ ఏదైనా ఫండ్ తెచ్చి అభివృద్ధి చేసే కార్యక్రమం నేను చేపడతా అని చెప్పి మీ ద్వారా, మీ మీడియా ద్వారా మా పెద్దతండ ఓటర్ మహాశయులకు నేను విన్నవించుకుంటున్నా. సో మనం చూసుకోవచ్చు, ఈనాడు రైతు రుణమాఫీ కూడా జరిగింది. ఆ రైతులు కానీ అదే విధంగా మనం చూసుకోవచ్చు, ముఖ్యంగా తండావాసులు అంటే ఈనాడు కూరగాయలు కష్టపడి పండించి అమ్ముకోవడానికి బోనీరు కానీ, ఇటు ఈసీఎల్ కానీ, సో ఇట్లా వెళ్తా ఉంటారు. సో వాళ్ళకి ఒకప్పుడు ఖర్చులకి, టికెట్లకు డబ్బులు లేకపోయినా ఇబ్బంది పడేవాళ్ళు. 100 రూపాయలు, 200 అంటే నెలకి 4000, 5000 అయ్యేటి. ఇప్పుడు అది బెనిఫిట్ గా ఈనాడు మహిళలకు, రైతులకు చూసుకోవచ్చు. సో ఈనాడు మహిళలు వారి పక్షాన కానీ, అదే విధంగా ఫ్రీ కరెంట్ కానీ, అదే విధంగా మనం చూసుకోవచ్చు. మహిళల సపోర్టు మీకు ఏ విధంగా ఉందంటారు? మా అక్క చెల్లెళ్ళు మహిళలు ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వము 1 కోటి మందిని కోటీశ్వరులు చేయడమే లక్ష్యంతో
గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కంకణబద్దులై మహిళలను ప్రోత్సహించి అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక్కొక్క సంక్షేమ పథకాలు చూస్తే ఇప్పుడు ఉచిత బస్సే కానీ, లేకుంటే 500 రూపాయల గ్యాస్ సిలిండరే కానీ, లేకుంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఉచిత విద్యుతే కానీ, అదే విధంగా మన ఇప్పుడు చీరల పంపిణీ కానీ ఒక్కొక్కటి అంటే చూస్తుంటే రేషన్ కార్డులే కానీ ఒక్కొక్కటి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము మరిన్ని సంక్షేమ ఫలాలు ప్రజలకు అందే విధంగా తోడ్పాటు చేస్తుంది. రాబోయే రోజులు ఎవరికి కూడా రాని ఎడల రానోళ్ళు ఎవరైనా ఉన్నా అక్కడ శాసనసభ్యులు, మా ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలన్న గారు వారి చొరవతోటి వారి అధ్యక్షతన వారిని నేను దండం పెట్టన్నా ఎక్కడైతే పక్క విలేజ్ కంటే ఇందిరమ్మ ఇల్లే కానీ, లేకుంటే గ్రామ పంచాయతీ ఫండే కానీ, అంటే మన డ్రైనేజ్ కానీ ఇది కానీ ఈ సమస్యల మీద పక్క గ్రామ పంచాయతీ ఒక 10 రూపాయలు తెస్తే నేను 50 రూపాయలు తెచ్చి ఆ ఎమ్మెల్యే గారి కాలు మొక్కను నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి మీ తరపున నేను విన్నవించుకుంటున్నా. సో ఈనాడు మనం గ్రామంలో చూసుకోవచ్చు వేరే అభ్యర్థుల కంటెస్ట్ చేయడం ఈ విధంగా ఉంటుంటది. సో ఈనాడు ముఖ్యంగా గెలిపిస్తే ఖచ్చితంగా ఐలన్న సపోర్ట్ ఉంటది, ఎంపీ సపోర్ట్ ఉంటది అని చెప్పేసి మీరు చెప్తున్నారు. సో మొత్తానికి ఒకప్పుడు గ్రామ సర్పంచులు సో వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు అవకాశము ఈనాడు ప్రజా మద్దతు మీరు కోరుతా ఉన్నారు కాబట్టి మీ గ్రామాన్ని ఏ విధంగా ఇంకా తీర్చిదిద్దాలి, ఈనాడు ప్రజల మనసుల్లో నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినప్పుడు నా గ్రామాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుకున్నా అని చెప్పేసి మీకు ఒక హోప్ ఉంటది కదా. సో మీకు ఇంకా రోల్ మోడల్ ఎట్లా తీర్చిదిద్దాలనుకుంటున్నా? నేను తుర్కపల్లి మండలంలోనే పెద్దతండ గ్రామ పంచాయతీ అనేది ఒక మండలంలో ఉత్తమమైన గ్రామ పంచాయతీగా పేరు తేవాలనే ఉద్దేశంతో లక్ష్యంతో నేను పనిచేస్తాను. ఈ 5 సంవత్సరాలు మీరు ఏదైతే నమ్మకంతో ఎంత నమ్మకంతో ఓటేసి గెలిపిస్తారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, ఆ నమ్మకాన్ని మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ఏ రాత్రి మీకు ఫోన్ చేసినా నేను మీకు ఫోన్ ఎత్తి సమాధానం చెప్తా, ఏ సమస్య వచ్చినా మీ ముందు వాలుతా, ఏ సమస్య వచ్చినా మీ ముందుకు వచ్చి మీ బాధలను తీరుస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదే విధంగా గ్రామ పంచాయతీలలో నేను ఓటు వేయమని ఎందుకు అడుగుతున్నా మా ఓటర్ మహాశైలకు, ఎందుకంటే డ్రైనేజ్ పని చేస్తాను. అదే విధంగా గ్రామ పంచాయతీలో స్కూల్లో శిథిలావస్థలో స్కూల్ ఉంది, ఎమ్మెల్యే ఫండ్ తోటి వారితోటి ప్రాధాయపడి నేను స్కూల్కి ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. అదే విధంగా ఈ సూక్యతండ గ్రామ పంచాయతీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ, సీసీ రోడ్డు, అక్కడ అంగన్వాడీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. అక్కడ పన్ను ఆల్రెడీ వర్క్ నడుస్తా ఉంది. అదే విధంగా ఇప్పుడు కొన్నిటి దగ్గర లైట్స్ కానీ, లేకుంటే స్తంభాలు కానీ, కరెంటు పోల్ స్తంభాలు కానీ, ఒకటి గ్రంథాలయం ఏర్పాటు చేసి క్రీడల యువకులకు క్రీడా పరంగా వాళ్ళకి ప్రోత్సహిస్తా అని చెప్పి నేను తమరి ద్వారా నేను మా ఓటర్ మహాశైలకు, పెద్దతండ మహాశైలకు నేను విన్నవించుకుంటున్నాను. సో ఇది ప్రజలను మనం చూస్తాం. మొత్తానికైతే ఈనాడు గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నారు. ఈనాడు అండర్ గ్రౌండ్ సమస్య అయితేనేమి, స్కూల్స్ డెవలప్మెంట్స్ అయితేనేమి, యువతకి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, ఏ ఇష్యూస్ వచ్చినా కరెంటు స్తంభాలు కానీ, పోల్స్ కానీ, సో ప్రతిదీ ఈనాడు స్పందించేటటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి ఈనాడు ఓటు హక్కుని దుర్వినియోగం చేసుకోకుండా ఖచ్చితంగా ఈనాడు మాకు ఓటేసి గెలిపిస్తే ప్రతి ఒక్కటి నిధుల రూపంలో తీసుకొచ్చి ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తాను. కాబట్టి ఈనాడు గెలిపించేటటువంటి ఆలోచన ప్రజలలా తీసుకోవాలి ఈనాడు, ఎందుకంటే గ్రామ అభివృద్ధికి ఏం చేస్తారని చెప్పేసి తను మీకు హామీ ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఈనాడు మీరు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మేము కోరుతున్నాం. కెమెరామ్యాన్ అజయ్తో